కాదంబరి జత్వానీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో ముఖ్యులతో పాటుగా పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రత్యేక పోలీస్ అధికారి విచారణ చేస్తున్నారు. ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులు ప్రమేయం పైన విమర్శలు ఉన్నాయి. తాజాగా ఈ కేసుపైన కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు సమాచారం. కాదంబరి జత్వానీ పోలీసుల విచారణలో పలు సంచలన అంశాలను వెల్లడించారు. ముగ్గురు పోలీస్ అధికారులు కీలక పాత్ర పోషించారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. నాడు నిఘా చీఫ్గా వ్యవహరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని ఉన్నారని దర్యాప్తులో వెల్లడించారు. తనపైన విజయవాడలో కేసు నమోదుకు ముందు ముంబైలో తన ఇంటి వద్దకు ముందుగా రెక్కీకి పంపారని చెప్పినట్లు సమాచారం. తమకు అనుకూలంగా ఉందని ఖరారు చేస్తున్న తర్వాత కార్యాచరణ ప్రారంభించారని వెల్లడించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ముంబైకి విజయవాడ పోలీసులు వచ్చి తాను అక్కడ నమోదు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారని చెప్పినట్లు తెలుస్తుంది. సాధారణంగా 10 ఏళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాల్సి ఉన్న ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తుంది. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్లో 2023 డిసెంబర్ 17న సజ్జన్ జిందాల్పై కేసు నమోదైంది. ఆ తర్వాత 12 రోజులకు అంటే 2023 డిసెంబర్ 29న సజ్జాన్ జిందాల్ తాడేపల్లిలో జగన్ను కలిశారు. 2024 ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీపై ఫిర్యాదు చేశారు. 3వ తేదీన పోలీసులు ముంబై నుంచి జత్వానీని తీసుకొచ్చారు. పోలీసులు చెప్పిన వాటన్నింటికీను జత్వానీ తల్లిదండ్రులు పూర్తిగా అంగీకరించిన తరువాతే ఆమెకు ఫిబ్రవరి 14న బెయిల్ వచ్చింది. ముంబై పోలీసులు మార్చి 15న కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా ఆరా తీసిందనే సమాచారంతో మొత్తం ఎపిసోడ్ కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.